ట్రయల్ కోర్టు షరతులకు లోబడి విడుదల చేయాలనే ఆదేశం అనుచిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరిక. అమరావతి మహిళపై అనుచిత వ్యాఖ్యల కేసులో సాక్షి టీవీ యాంకర్స్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసి తన అరెస్టును సవాల్ చేస్తూ కొమ్మినేని దాఖలు చేసిన రిట్ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొంటే స్పాట్లే రాష్ట్రంలో పెరుగుతున్న స్థిరాస్తి వ్యాపారం, అదే క్రమంలో పంచాయతీల అనుమతులతో వెలుస్తున్న లేఅవుట్లు, వీటికి పట్టణాభివృద్ధి సంస్థల అనుమతులు, రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి, స్థలాల కొనుగోలులో తగిన జాగ్రత్తలతోనే మోసాలకు అడ్డుగట్ట. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం విస్తరిస్తోంది. కూటమి ప్రభుత్వంలో అనుమతులు సులభతరం చేయడంతో కొత్తగానే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఏర్పడుతున్న విశాఖపట్నం, విజయవాడ, తాడేపల్లి, గుంటూరు, రాజమహేంద్రవరం, కర్నూలు, తిరుపతిలో పెద్ద సంఖ్యలో లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండా స్థలాలు విక్రయిస్తూ ప్రజలు మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పట్టణాభివృద్ధి సంస్థల నుంచి లేఅవుట్లకు అనుమతులు తీసుకుని ఏదైతే రెరాలో రిజిస్ట్రేషన్ చేయించుకుని వారు కొందరైతే చేయించుకొని వారు కొందరైతే అసలు అనుమతులే తీసుకోకుండా స్థలాలు విక్రయిస్తున్నారు మరికొందరు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో ఇలాంటి బెరడ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఏటా 500కు పైగా లేఅవుట్లకు అనుమతులు తీసుకుంటే మరో 200 వరకు అనుమతులు లేకుండా ఏర్పడుతున్నాయని అంచనా. వీటికి అడ్డుకట్ట వేసే క్రమంలో కూటమి ప్రభుత్వం లేఅవుట్లో రోడ్డు వెడల్పు 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించింది. సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేలా ఏర్పాటు చేసింది. రుసుములు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించింది. అయినప్పటికీ పలు చోట్ల లేఅవుట్లకు అనుమతులు తీసుకోకుండా ప్లాట్లు విక్రయిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే